మన ప్రభువుకి యుగో ఉండదు. వెంటనే శతాధిపతి కదా, ఆయన కొవ్వు పెట్టాడు, వెంటనే వెళ్ళిపోవాలి, అసలే దేవుని మందిరాన్ని కట్టించిన వ్యక్తి అని గబగబా బయలుదేరి వచ్చేస్తుంటే ఆయన రావడం గమనించినటువంటి ఈ శతాధిపతి వెంటనే తన దగ్గర ఉన్న స్నేహితులను గబగబా అతని దగ్గర పంపించేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. మధ్యలోనే పంపించేసి అయ్యా 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 మీరు రావద్దయ్యా బాబు, మీరు వచ్చి అంత కెపాసిటీ ఈయనకి లేదండి బాబు, అంత కెపాసిటీలో మా శతాధిపతి గారు లేరని, మీరు రామక్కర్లేదని, మీరు ఇక్కడే ఉండి ఒక్క మాట పలికితే, ఒక్క మాట జవాబిస్తే, ఒక మాట మీరు సెలవిస్తే నా సేవకుడు స్వస్థపరచగలడని చెప్పాడయ్యా అనగానే మా దేవుడు కరిగిపోయాడండి. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ, ఏంటండి ఇదేంటిది, ఇదేం విశ్వాసం? ఎవరైనా నా నన్ను దగ్గర పిలుచుకుని, నన్ను ముట్టుకుని, నాతో ప్రార్థన చేయించుకుని, నాతో చేయించుకుని, నా ద్వారా ఒక స్వస్థత పొందాలని ఆశపడతారు. ఏంటి ఇంత తగ్గింపు? ఒక శతాధిపతి, 100 మంది మీద అధికారి, ఒక సమాజ మందిరాన్ని నిర్మించిన వ్యక్తి ఎంత ప్రేమమేడో చూడండి. తన దగ్గరున్న ఒక సేవకుడు బలహీనుడైపోతే ఆ సేవకుని బాగు కొరకు ఎంతగా ప్రయత్నిస్తున్నాడు. ఆఖరికి ప్రభువు దగ్గర ఎంత తగ్గించుకుంటున్నాడు. అయ్యా నీవు నా ఇంటికి వచ్చుటకు నేను ఎంత మాత్రమునో నేను అర్హుణ్ణి కాదయ్యా, నీలాంటివి కూడా, నువ్వు ఎలాంటివి, నువ్వు దైవమానవుడువు, నువ్వు సామాన్యమైనవాడు కాదు. ఎన్నెన్నో అద్భుతములు ఆశ్చర్యకార్యములు జరిగిస్తూ అనేక కుటుంబాలలో వెలుగు నింపుతున్నవాడువు. నీవు నా ఇంటికి వచ్చుటకు నీ ఎంత మాత్రం పాత్రుని కానయ్యా, నువ్వు ఒక్క మాట పలికినా నా సేవకుడు ఏమైపోతాడు? ఒక్క మాట పలికేటాడు దేవుడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక మాట సెలవిమ్ము ప్రభువా, మా జీవితాలు వర్ధిల్లును. ఒక మాట సెలవిమ్ము ప్రభువా, నీ మాటలోన సుఖము, నీ మాటలోన మధురం, నీ మాటలో నిత్యం సంతోషం. ఒక మాట సెలవిమ్ము ప్రభువా, మారా నిరంతయో మధురముగా అందపడదాం. మారా నిరంతయో మధురముగా మారిపోవును. కన్నీరు మారును, దుఃఖము మారును, కన్నీరు మారును, దుఃఖము మారును. ఒక మాట పలికిన చాలు, నీవు ఒక మాట పలికిన చాలు. ఒక మాట సెలవిమ్ము ప్రభువా, మా జీవితాలు వర్ధిల్లును. ఒక మాట సెలవిమ్ము ప్రభువా. నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారం కాదు అంతరించిపోవుటకు. నరుడవు కావు నీవు మాట మార్చుటకు, అవతారం కాదు అంతరించిపోవుటకు. తరములు మారిన గాతించిన, తరములు మారిన, లోకమంతరించిన, నీ మాటలు కృపాక్షేమ బాటలు యేసయ్యా, నీ మాటలు కృపాక్షేమ బాటలు. ఆకాశము గతించిన, నీ మాటలు గతించవు యేసయ్యా, నీ మాటలు గతించవు. ఎండిన ఎముకలకు జీవమేక్షు మాటలు, అకోరులోయకు నిరీక్షణేక్షు మాటలు. ఎండిన ఎముకలకు జీవమేక్షు మాటలు, అకోరులోయకు నిరీక్షణేక్షు మాటలు. గాఢాంధకారములు వెలుగునేక్షు మాటలు, గాఢాంధకారములు వెలుగునేక్షు మాటలు. నీ మాటలు నిత్య జీవ ఊటలు యేసయ్యా, నీ మాటలు నిత్య జీవ ఊటలు. నీ మాటలు
నన్నులలో నడిపించుచున్నది నీ మాటలో, అది బ్రతికించుచున్నది. మాటతోనే మృతులు లేపినావా, మరణములు విరచిన ఓ దేవా, మాటతోనే. అవును ప్రభువా, ఎన్ని పనులు చేస్తావయ్యా మాటతో, ఎన్నెన్ని కార్యములు జరిగించావయ్యా నీ మాటలతో. ఇంకను నీ లేఖన స్వరాన్ని వినాలని, నీ లేఖన స్వరములో దాగిన ఆత్మీయ సత్యాలను గ్రహించాలని ఎంతగానో ఆశపడుచున్నాం నాయన. యేసయ్యా మాటపవు నీవు మారని వాడవయ్యా, మాటపవు నీవు మారని వాడవయ్యా, మాట్లాడే దేవా నా యేసయ్యా. నీ మాటలో జ్ఞానమున్నది, అది ఏ నీ త్రోవలు నడిపించుచున్నది. నీ మాటలో జ్ఞానమున్నది, అది ఏ నీ త్రోవలు నడిపించుచున్నది. మాటతో బుద్ధి నేర్పినావా ఓ దేవా, మాటతోను నేర్పినావా, హృదయమును ఎరిగిన ఓ దేవా. నీ వాక్యమే స్వస్థత కలిగించేది, నా వేదనలో ఆదరణించేది. నీ వాక్యమే ఇచ్చేది, నా వేదనలో ఆదరణించేది. నీవు పలికితే నాకు మేలయా, నీవు పలికితే నాకు మేలయా, నీ రక్షణయే నాకు చాలయా, నీ రక్షణయే నాకు చాలయా. నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీవే మాట్లాడుమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించేది, నా బాధలలో నెమ్మదినిచ్చేది. నీ వాక్యమే నన్ను బ్రతికించేది. అందరూ కలిపే అవును ప్రభువా. నీవు పలికితే నాకు మేలయ్యా యేసయ్యా. నువ్వు మాట్లాడితే మేము బ్రతకగలము నాయన, నువ్వు మాట్లాడితే మేము జీవించగలము, నువ్వు మాట్లాడితే ఏ కార్యమైనా జరగగలము, నువ్వు మాట్లాడితే అసాధ్యమైన కార్యమైన నువ్వు సాధ్యమే కాగలవు ప్రభువా. నీ మాట కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను, నీ స్వరము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలను, నీ సన్నిధిలో నీ వాక్య స్వరముపై దాహమగిన బిడ్డలందరినీ కూడా వీరు సంతృప్తి పరచమని ప్రార్థన చేస్తున్నాము నాయనా. అవును ప్రభువా యేసయ్య, ఎన్నెన్నో పాటలు మేము పాడగలము నాయన. ఆయన మాట కండి ఆకాశముల నుండి పలికితే భూమి మీద మోకరిస్తున్న మానవుని ఏం చేస్తా తెలుసండి, బలపరుస్తుందట. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట బలపరిచేది. నేను బలము లేని వాడినయ్యా, నేను నోటి మాన్యం కలిగిన వాడినయ్యా, నాకు జ్ఞానం లేదయ్యా, అంతమంది ప్రజలను ఎలాగ నడిపించినయ్యా అని అడిగితే, మోషే మూగవారికే కానీ గుడ్డి వారికే కానీ వీళ్ళందరినీ పుట్టించినాడు ఎవరు? నేనే కదా. నేను నీకు ఎలా ఉంటానో నీ నోటికి నోటిగా ఉంటాను. నీకు జ్ఞానం లేకపోతే నీ జ్ఞానాన్ని కలిగిస్తాను, నీకు ఆరోగ్యం లేకపోతే నా స్వరము ద్వారా నీకు ఏం కలిగిస్తాను? ఆరోగ్యాన్ని కలిగిస్తాను. నా స్వరం వినవయ్యా, నా మాటకు లోబడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎంతగా బతిమాలుతున్నాడు దేవుడు. ద్వితీయోపదేశకాండం 28వ అధ్యాయం మీరు చదివితే 68 వచనాలు ఉంటాయి. 28లో ఎన్ని ఉంటాయండి? 68 వచనాల్లో 14 వచనాలు నీ దేవుడైన యెహోవా మాటను శ్రద్ధగా వింటే ఈ దీవెనలన్నీ నీ మీదకు వచ్చి నీకు సంప్రాప్తం అవుతాయంటాయి.
14 వచనాలన్నీ కూడా నువ్వు పొలంలోకి వెళ్ళినప్పుడు దీవించబడతావు, పట్టణంలో దీవించబడతావు, కుటుంబంలో దీవించబడతావు, గృహంలో దీవించబడతావు. నువ్వు పట్టిందల్లా కూడా దేవుడు సఫలం చేస్తాడు. అన్ని ఆశీర్వాదాలు ఎందులో ఉన్నాయి తెలుసా? నువ్వు నా మాట విన్నవయ్యా, నువ్వు నా మాట విని చాలు, నేను చూసుకుంటానని నేనే కొమ్మని చెప్తుంటారు. ఒక్కొక్కసారి నాతో పంపించేటప్పుడు ఇగో అయ్యగారు చూసుకుంటారు, అయ్యగారు కూడా వెళ్ళు, అయ్యగారు మాట వెళ్ళు, ఏం మాట్లాడక అయ్యగారు ఏం చెప్తే వచ్చి అంతే, పని అయిపోయింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. 68లో 54 వచనాలు అన్ని శాపాలే. 15 వచనం ఉంటుంది, నీవు నీ దేవుడిని యెహోవా మాటను శ్రద్ధగా వినకపోతే ఇంకా మ్యూజిక్. ఈ శాపాలన్నీ ఎన్నో 54 శాపాలు. ఎల్లండి 14 దీవెనలు, 54 శాపాలు. 14ను 54 ఎంత? 68 సరిపోయింది కదా. 28లో 68 వచనాలు ఉంటాయి. స్కానింగ్ చేస్తాను. దేవునికి స్తోత్రం కలుగును గాక. నువ్వు నాశనం అయిపోతావు, నీది పట్టిందల్లా కూడా మసైపోతుంది. నువ్వు తింటావు కానీ వంట పట్టదు, నీకు అరగదు, రోగాలన్నీ నీ ఇంట్లోనే ఉంటాయి. ఎంత తెచ్చుకున్నా శాంతి ఉండదు, సమాధానం ఉండదు, నెమ్మది ఉండదు. ఎన్నెన్ని రాశాడో 54 రాశాడో చూడండి. ఆశీర్వాదాలు తక్కువ, శాపాలు ఎక్కువ. ఇంటికి చదవండి మీరు. ఒక్క దేవుని మాట వింటే చాలండి. దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట 1 కోటి రూపాయల కంటే ఎక్కువ, దేవుని మాట లోక సంపదల కంటే ఎక్కువ. దేవుని మాటే మనందరినీ కట్టింది. దేవుని మాట కొరకే మీరు అందరూ కూడా దేవుని మందిరంలో కూర్చుని ఆయన మాటను వింటూ ఉన్నారు. దేవుని మాట కొరకే మందిరాలు నిర్మించబడ్డాయి. దేవుని మాట కొరకే అందరూ ఎదురు చూస్తున్నారు. దేవుని మాట మీదే అందరూ కూడా ఏకాగ్రత కలిగి ఆసక్తితో ఎదురు చూస్తున్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆ మాటే వారం వారం మనకు లేకపోతే మనం ఏనాడో చెడిపోవలసిన వారము. ఆ మాట మనల్ని ఏం చేస్తుందటండి? స్వస్థపరుస్తుంది, జీవాన్ని కలిగిస్తుంది. మరి విశేషంగా దేవుని మాటలోనటండి విశేషమైన జ్ఞానం ఉందట. సామెతల గ్రంథము త్వరగా సాయం చేయండి. 2వ అధ్యాయం 6వ మాట. సామెతల గ్రంథం 2వ అధ్యాయము 6వ మాట. అమ్మా, అది యెహోవాయే. తెంగరోళ్ళకి అందరికీ ఏమి ఇచ్చారండి ఆయన? దేంట్లో ఉంది జ్ఞానం? ఆ కింద రాసి చదువు తల్లి. తెలివియు వివేచనయు ఎవరి నోట్లోంచి? ఆయన నోటిలో ఉండి వస్తాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే క్రైస్తవ బిడ్డలందరూ ఎన్నెన్నో కనుక్కున్నారు. మీరు వాడుతున్న సెల్ ఫోన్ దగ్గర నుంచి, మనం చూస్తున్న కెమెరా దగ్గర నుంచి, ఈ మైక్రోఫోన్ దగ్గర నుంచి, మనం వాడుతున్న ఎలక్ట్రానిక్ వస్తువులన్నీ కూడా మ్యాక్సిమం 90% ఎవరు కొనుక్కున్నారంటే దేవుని బిడ్డలే. దేవునికి స్తోత్రం కలుగును గాక. అమితమైన జ్ఞానం ఇచ్చింది. మొత్తం రాజ్యాంగాలన్నీ కూడా బైబిల్ రాసిన రాజ్యాంగాన్ని కాపీ కొట్టి రాశారు. వ్యక్తులు ఎలాగ ఉండాలి, జాతులు ఎలాగ ఉండాలి, వీళ్ళ మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలాగ ఉండాలి, ఏ రీతిగా మసులుకోవాలి, న్యాయం ఎలా తీర్చాలి, ఎవరెవరికి ఎవరిని ఎలాగ పెట్టాలి, విధవరులను ఎలా చూడాలి, అనాథ పిల్లలు ఎలా చూడాలి, తల్లిదండ్రులు లేని వారిని ఎలా చూడాలి, అన్నదమ్ములు ఎలాగ ఉండాలి, అక్క చెల్లెలు ఎలా ఉండాలి, సహోదరులు ఎలాగ ఉండాలి, ఒక విడవబడిన స్త్రీ ఎలాగ ఉండాలి, పెళ్ళైన స్త్రీ ఎలాగ ఉండాలి, పెళ్ళైన భర్త ఎలాగ ఉండాలి, చిన్న బిడ్డలు తన తల్లిదండ్రులకు ఎలాగో వారి మర్యాద చేయాలి, తల్లిదండ్రులు పిల్లలను ఎలాగ పెంచాలి, ఒక దైవజనుడు ఎలాగ ఉండాలి, ఒక సంఘ కాపరి ఎలాగ ఉండాలి, ఉపదేశకుడు ఎలాగ ఉండాలి, స్వార్థకుడు ఎలాగ ఉండాలి, విశ్వాసులు ఎలాగ ఉండాలి, ఆధ్యాత్మిక స్థాయిలోనికి ఎలాగ మనం రావాలని ఆధ్యాత్మికమైన పునాదుల మీద ఎంతో అద్భుతంగా తన లేఖన స్వరాన్ని మన కొరకు ముద్రించి ఇవ్వబడిన అద్భుతమైన పరిశుద్ధ గ్రంథమే ఆయన స్వరము. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నాకు ఎంత ప్రేమ బైబిల్ అంటే. రోజు చదవకుండా ఉండలేను. గొప్ప శాంతి, గొప్ప నెమ్మది. రోజుకి 5,000 రూపాయలు నాకు కలిసి వస్తున్నాయి. రోజుకి ఎంత సంపాదిస్తున్నాను బాబు? 5,000. అడ్రోడ్కి వెళ్ళట్లేదు, ఫ్రెండ్స్ లేరు. అందువల్ల వాళ్ళ ఎవరికి కూడా నేను బిర్యానీలు, పలావులు అక్కడ నాకు 1000 రూపాయలు సేవ్ అయిపోయింది. సిగరెట్లు, బీడీలు అలవాట్లేదు, 1000 రూపాయలు సేవింగు. ఆడవాళ్ళకి పెట్టుబడి పెట్టక్కర్లేదు, అలవాట్లేదు, దానికి 2,000 సేవింగు. ఎంత సేవింగ్ చూడండి, ఎంత దేవుడుంది. ఆరోగ్యానికి ఆరోగ్యం, బలానికి బలం, శక్తికి శక్తి, దేవ జ్ఞానము దేవుడు నింపుతున్న అలాంటి పరిస్థితులు మీరు కూడా వచ్చినట్లయితే దేవుడు ఎంతగానో దేవుడు మిమ్మల్ని దీవిస్తారండి. ఈ అమితమైన జ్ఞానం దేవుడు తన గ్రంథంలో రాశాడు. ఎలా ఉండాలో, ఎలా ఉండకూడదో మీరు అంతా కూడా ద్వితీయోపదేశకాండం వెళ్ళి చదవండి. నువ్వు ఏ రీతిగా ఉండాలో, ఏ రీతిగా జీవించాలో, ఏ రీతిగా నీ జీవితాన్ని కట్టుకోవాలో అనుకున్నాడు సొలొమోను మహారాజు. తన ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేకపోయాడు, కానీ తన భౌతిక సంబంధమైన జీవితాన్ని అద్భుతంగా కట్టుకున్నాడు. తన కొరకు అద్భుతమైన బంగళాలు నిర్మించుకున్నాడు, రహదారులను ఏర్పాటు చేసుకున్నాడు, రకరకాల
పండ్ల తోటలు, పూల తోటలు, అనేక రకాలైన తోటలు వేసుకున్నాడు. నౌకర్లు, చాకర్లు ఎంతోమంది అతని యొక్క విన్యాసాలను చూడడానికి విదేశాల నుంచి రాణులు వచ్చి, ఎంత భాగ్యం అయ్యా నీ దగ్గర ఉన్నవాళ్ళు, ఎంత అందంగా ఉన్నాయా నీ తోట, ఎంత అందంగా ఉందయ్యా నీ యొక్క కోట, ఎంత అందంగా ఉందయ్యా నీ పనివారు, నువ్వు ఎంత అందంగా ఉన్నావయ్యా, ఏమి ఆహారం, ఏమి ఇది అని అందరూ పొగిడారు. కానీ అతను అజ్ఞాని అయిపోయాడు. ఎందుకంటే ఎన్ని కట్టాడు కానీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకోలేదు. ఆత్మీయ జీవితాన్ని కట్టాలి ఫస్ట్. ఇవన్నీ ఏం చేస్తాయి, ఎన్ని 70-80 ఉండి అన్నీ కూడా ఏం చేస్తాయండి, ఊడిపోతాయి. టక్కున వదిలేసి మనం ఏం చేయాలండి, వెళ్ళిపోవాలి. ఎన్ని మనకు కూడా రావు. ఎవరైతే ఆత్మీయ జీవితాన్ని కట్టుకుంటారో వారు ఏం చేస్తారు, నిత్య రాజ్యంలోనికి వారు వెళతారు. దేవునికి స్తోత్రం కలిగినగా. అక్కడ అయ్యగారండి వెళ్తారు, మరి మా ఎముకలన్నీ ఇక్కడ ఉండిపోయాయండి, అన్నీ కూడా కుళ్ళిపోయి ఎక్కడ ఉంటున్నాయండి, ఏం లెగుతాయని మీరు పెద్ద వెళ్ళి చెప్తున్నానంటే లెగుతాయి. ఎండిన ఎముకలకు కూడా ఏమవ్వగలటండి, ఎవరి మాటలు? యెహెజ్కేలు గ్రంథము మాట చదువుదాం త్వరగా. 37వ అధ్యాయము 4-8 చదవండి. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము. అందుకైన ప్రవచనమెత్తి ఎండిపోయిన ఎముకలతో మాట్లాడవయ్యా. ఇదేంటండి ఎముక అంటే ఏంటండి, ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి మాట్లాడవయ్యా అంటున్నాడు. ఎండిపోయిన ఎముకల దగ్గరికి వెళ్ళి నువ్వు మాట్లాడు. చదువుతలే. ఎండిన ఎముకలారా, ఎవరి మాట? నా మాట కాదు, మీరు నా మాటలు ఆలకించండి, మీరు ప్రభువు మాట ఆలకించండి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎండిపోయిన ఎముకలకు కూడా జీవాన్ని కలిగిస్తాడు దేవుడు. అంత్యకాలమున వానిని నేను లేపుతాను. మీరు నా కట్టడలు, నా ఆజ్ఞలు, నా విధులు మీరు పాటించేవారైతే, నా మాట వినేవారైతే, ఈ శరీరం కుస్కించిపోయినను, ఈ శరీరం భూమి మీద కలిసిపోయినప్పటికీ మీ ఎముకలు పాడవు. ఒకవేళ పాడైపోయిన ఆ ఎముకలకు కూడా నేను ఏం చేయగలంటే జీవాన్ని నింపగలను. నేను రాకడ సమయంలో వచ్చినప్పుడు కడబోరం మ్రోగగానే ప్రభువునందు మృతులైన మృతులు మొదట లెగుతారు. వారిలోనిగా జీవం ఎలాగొచ్చిందంటే కడబోర శబ్దము ప్రధాన దూతైన ఆ యెహోవా దేవుడే ఊదుతాడు. ఆ దూత యొక్క స్వరాన్ని ఎవరైతే విన్నారో వారందరూ లేచిపోతారు. దేవునికి స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. అద్భుతమైన సుందర దృశ్యాన్ని మీరు వీక్షించండి ఒకసారి. మనతో చనిపోయిన వారు, మనతో మాట్లాడిన వారు, మనల్ని ప్రేమించిన వారు, మన తల్లిదండ్రులు, మన అన్నదమ్ములు, మన అక్క చెల్లెళ్ళు, మన ఇరుగు పొరుగు వారు అందరూ ఒకవేళ వాళ్ళు ప్రభు బిడ్డలైతే వారు కూడా లేచిపోతారు, మనతో వస్తారు. వారందరూ కూడా దేవునికి స్తోత్రం కలుగుగాక. ఏ వేళ దూతలతో తన పరిశుద్ధ పరివారముతో ప్రభువు రాబోతూ ఉన్నాడు. ఎండిన ఎముకలారా ఆలకించండి, మీరు లెగండి. చదువుతల్లి. ఈ ఎముకలకు, ఆ ఎముకలతో దేవుడు సెలవిస్తున్నాడు ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు మీలోనికి జీవాత్మను రప్పిస్తున్నాను. చర్మాలను కప్పి, మీకు నరాలు తొడిగి, మీ మీద మాంసం పొడిగి, చర్మము నేడు కప్పేస్తాను. మీలో జీవాత్మ ఉంచగా మీరేం చేస్తారు? చూసారు, రాశాడండి. మళ్ళీ లైఫ్ వచ్చేస్తుంది. మళ్ళీ వచ్చేద్దండి. భూమి మీద మొక్క నాటి కొన్ని మొక్కలు చిత్రంగా ఉంటాయి, కోసేస్తాం. మళ్ళీ 2-3 రోజులు అయిపోయిన తర్వాత మళ్ళీ ఏం వస్తాడు బాబు, మళ్ళీ ఏరు వచ్చేస్తుంటుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మళ్ళీ కోసేసావు, మళ్ళీ ఏం చేస్తాడు? 2-3 రోజులు అయిపోయిన తర్వాత వేరు వచ్చేస్తున్నట్లుగా మరలా మీలోనికి దేవుడు తన లేఖన స్వరము ద్వారా, తన స్వరం అనగానే పట 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 సౌండ్ అద్దటన కింద రాశాడు. టక 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 ఎముకలు అతుక్కుపోవడం సౌండ్, లోయలు ఆ ఎముకలన్నీ టక 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 అతుక్కుపోతాయట. ఆయన స్వరం అనగానే లేత శరీరం వచ్చేస్తుంది, రక్తం వచ్చేస్తుంది, ఎముకలు వచ్చేస్తాయి, నరాలు వచ్చేస్తాయి, అన్ని మళ్ళీ యథావిధిగా వచ్చేస్తాయి. దేవునికి స్తోత్రం కలుగుగాక. ఎండిన ఎముకలకు జీవమునిచ్చు మాట. ఎంతటితో అయిపోయింది అనుకుంటున్నారు మీరు అందరూ కూడా? ఎంతటితో అయిపోలేదు. మానవ బ్రతుకు భూలోకానికి సంబంధించింది కాదు. ఇది పరలోకంలో మన బ్రతుకు ప్రారంభమైంది, మరలా పరలోకంతోనే ఎండ్ అవుతుంది. దేవునికి స్తోత్రం కలుగుగాక. మనము అక్కడి నుండి వచ్చిన వారము, మరలా అక్కడికి వెళ్ళే వరకు దీనికి అంతము లేదు. అక్కడికి వెళ్ళినా కూడా దేవునితో సదాకాలం మనం ఉంటాము అని అంటాడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేకపోతే నీతో చెప్తాను, నాతో మీరు ఉండేలాగా మీ కొరకు నివాసాలు సిద్ధపరచడానికి నేను వెళుతున్నాను. అందుకు వెళ్ళాడు ఆయన. నమ్ముతున్నారా మీరు దేవుని మాటలు? ఎంత యథార్థమైన మాటలు ఇవి. పుక్కుటి పురాణాలు కాదు. ఆ పురాణాలు, ఆ కథలు,
ఆ కట్టుకథలు మీరు వింటే అవన్నీ కూడా కట్టుకథలని మనం ఈజీగా చెప్పచ్చు. కానీ ఇక్కడ కట్టుకథ కాదు, దేవుని వాక్యము సజీవం అనేది ఇప్పటికీ ఎప్పటికీ దేవునిలో జ్ఞానం ఉన్నది. ఆ మాటలో దేవుడు జ్ఞానాన్ని దాచాడని ఎంతగానో నొక్కి ఒక్కడని చెప్పాడు. పరిపూర్ణమైన విశ్వాసంతో ప్రార్థించిన ప్రతి కుటుంబానికి ఆయన మేలుల ద్వారా నేను దేవుణ్ణి ప్రకటించుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. నీవు గుర్తించలేకపోతున్నావు. బిలాము వలె బోధలన్నీ తెలిసినా, ధర్మశాస్త్రం అంతా తెలిసిన బిలాము ఎవరిని గుర్తించలేకపోయాడు అంటే ఆ యెహోవా దూతను గుర్తించలేకపోయాడు. ఈ రోజున దేవుని మందిరాలు వింటున్నవారు దేవుని మాట వింటున్నారు, కానీ దేవుని మాటలో ఉన్న సారాన్ని గుర్తించలేకపోతున్నారు. నా ప్రియ సహోదరుడా, రెండు చేతులు జోడించి నీకు ప్రార్థించి తెలియజేస్తున్నాను, ఈ దేవుని మాట సజీవమైనది, ఈ దేవుని మాట యథార్థమైనది, ఈ దేవుని మాటే మనల్ని నడిపించేది, ఈ దేవుని మాటే మనల్ని పోషించేది, ఈ దేవుని మాటే మనం నిలబెట్టేది, మరలా మన సమాధుల్లోకి వెళ్ళిన మరలా జీవముతో పైకి లేవనెత్తేది దేవుని మాటే. దానికి సాదృశ్యంగా భూమి మీద యేసు ప్రభువు ఒక మహా అద్భుతాన్ని చేశాడు. లాజరు సమాధిలోనికి వెళ్ళలేదు, లాజరు సమాధి తొట్టులోనికి వెళ్ళలేదు, లాజర్ని టచ్ చేయలేదు, లాజర్ని మోయలేదు, లాజరు కట్టును ఒక్క కట్టు కూడా ఏం చేయలేదండి, విప్పలేదు. ఎక్కడున్నాడు? లాజరు సమాధి బయటనే ఉండి ఏమంటున్నాడండి, లోపలికి ఏం పంపిస్తున్నాడండి చెప్పండి. ఒకసారి మాకు ఎంయూ గారు ఫోన్ చేస్తారు, రాజుబాబు గారు ఈ సర్టిఫికెట్ ఇచ్చాడంటే ఆయన రావాలి పెట్టాలను. ఆయన ఏం పంపించాడు నా దగ్గరికి? మాట పంపించాడు. టక రాసేస్తాం పెట్టిస్తాను. అయ్యగారు చెప్పమ్మా, అయిపోయింది పని. దేవునికి స్తోత్రములు. ఏం పంపించాడండి? అక్కడి నుంచి ఏం పంపించాడు ఆయన? ఆవిడ మీ దగ్గరికి వచ్చింది, రామలక్ష్మిని, ఆవిడకి ఆ సర్టిఫికెట్ ఇచ్చి పంపించేయండి. కూర్చోండి అమ్మా. ఎవరిదా? ఎంయూ గారు. ఏమండి తీసుకోండి అంటది. అమ్మ బాబాయ్ తీసుకోకూడదమ్మా, పట్టుకెళ్ళిపో. దేవునికి స్తోత్రం కలుగును గాక. లాజరు ఎలా కనపడ్డది? ఆయన మాటలో ఏమొచ్చిందండి చెప్పండి? ఆ మాటలో ఏమొచ్చేసింది? అలా కరెంట్ లాగా. చూడండి, కరెంట్ ఉండదు ఒక తీగ కరెంట్ ఉంటుంది. తీగిలేని కరెంట్ని తీగున్న కరెంట్ కలిపి పెట్టానుకోండి, ఏమైపోద్ది చెప్పండి? పవర్ వచ్చేది. దేవునికి స్తోత్రం కలుగును గాక. పవర్ ఆగిపోయిన లాజరు పవర్తో ఉన్నటువంటి యేసయ్య పవర్ఫుల్ మాట చెప్పగానే లాజరు నువ్వు బయటికి రా అనగానే జీవాన్ని పొందుకుని బయటకు వచ్చేసాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతన్ని ఎవరు నడిపించలేదు, నడుచుకుంటూ వచ్చేసాడు. చుట్టబడిన శరీరంతో ఉన్న వ్యక్తి. రేపొద్దున మనకు కూడా అదే జరగబోతుంది. మన పితరులను మనం చూడబోతున్నాము, మనతో భోజనం చేసిన వారిని మనం చూడబోతున్నాము, మనతో మాట్లాడిన వారిని మనం చూడబోతున్నాము. అది కేవలం దేవుని స్వరం చేసే అద్భుతమైన ప్రక్రియ. అది దేవునికి స్తోత్రం కలుగును గాక. దేవుని మాట చేయలేనిది ఈ ప్రపంచంలో లేదు కనుకనే ఆనాడు శతాధిపతి ఒక మాట పలికాడు, నువ్వు రానక్కర్లేదయ్యా, నీవు ఇక్కడ మమ్మల్ని దర్శించక్కర్లేదు, నువ్వు తాకక్కర్లేదు, నీ స్పర్శక్కర్లేదు, నీ చూపక్కర్లేదు, కేవలము నీ మాట చాలయ్యా, నీ మాట చాలు ప్రభువా, నీ మాట చాలయ్యా. అందుకని దేవుని మాట మీదండి మన భక్తులందరూ కూడా ఎన్నెన్ని పాటలు రాశారు తెలుసా? మీకు మచ్చుకు 4 పాటలు పాడాను. ఇంకో పాట పాడదాం అందరం కలిపి. అందరం లేచి నిలబడదాము. దేవుని మాటతో మనందరం కూడా దేవుని యొక్క సన్నిధి నుండి ఆనందిస్తూ మనం వెళదాము. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. నశించు